రూ. 5 కోట్ల ఒక కాలేజీకి సంబంధించిన అడ్వాన్స్ చెక్లు గానీ, లేకపోతే వాళ్ళ కాలేజీకి సంబంధించిన కోర్సుల్లో రాయితీలు గానీ ప్రకటించి దాదాపు రూ. 5,50,00,000 స్టూడెంట్స్‌కి, తెలుగు రాష్ట్రాలని స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేలా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు బాగా మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. దాదాపు 90% మధ్యతరగతి పిల్లలకి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. అలా అని జనరల్ నాలెడ్జ్ విపరీతంగా ఉన్న పిల్లలు, జనరల్గా కూడా బాగా చదువుకున్న పిల్లలు, ఓసీ రిజర్వేషన్ ఉన్న పిల్లలు కూడా, ఎటువంటి రిజర్వేషన్ లేకపోయిన పిల్లలకు కూడా ఈ రాయితీలని ఎంతో ఉపయోగపడుతుంటుందని కాలేజ్ మెంటర్ వారు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యారు. చాలామంది పిల్లలకి బ్రిడ్జ్ అయ్యారు. వాళ్ళు తల్లిదండ్రులకి తెలిసి తెలియకపోయి ఏదన్నా స్టూడెంట్స్ని తప్పు మార్గంలోకి వెళ్ళే పరిస్థితి రాకుండా వీళ్ళు ఆ స్టూడెంట్స్కున్న కేపబిలిటీని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఎక్కడి దాకా వీళ్ళు వెళ్ళగలరు అనేది వాళ్ళకు అంచనా వేసి వాళ్ళ పరిధికి సంబంధించి వీళ్ళే తయారు చేసి వాళ్ళ ఒక మంచి అద్భుతమైన గ్రూప్స్లో తయారు చేయడానికి ఒక బ్రిడ్జ్గా నిలవటం అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే రేపు శనివారం, ఆదివారం అంటే 18, 19 తారీఖుల్లో విజయవాడ నాడి బోర్డున జరగబోతుంది ఈ ఫెయిర్కి సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఎన్నో కాలేజీలు వాళ్ళు ఆతిథ్యాన్ని తీసుకుంటున్నారు.